వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలో బైనేరువాగు ఒడ్డున వెంచేసి ఉన్న గోవింద సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం నందు విశ్వ బ్రాహ్మణుల కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. పూర్వ అధ్యక్షులు కొండపల్లి కేశబాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా నూతన కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు. గత 5 ఏళ్లుగా కొండపల్లి కేశబాబు ఆధ్వర్యంలో చేసిన ఖర్చులు తదితర అంశాల గురించి సమావేశంలో వివరించారు. ఇప్పటి వరకు కొండపల్లి కేశబాబు ఆధ్వర్యంలో ఏ విధంగా విశ్వ బ్రాహ్మణ సంఘం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లామో అదే విధంగా అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తామని నూతన అధ్యక్షులు సూరపట్ల సుబ్బయ్యాచారి సిటీ న్యూస్ తో తెలియజేశారు. నూతన కార్యదర్శిగా లక్నవరపు భోగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా పెసరగంటి త్రిమూర్తులు తదితరులను అభినందించారు. ఈ సందర్భంగా కొండపల్లి కేశబాబు నూతన కార్యవర్గానికి తన ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిట్రోజు తాతాజీ, కొండపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘాన్ని నియమించడం జరిగింది. మేము గతంలో 5 సంవత్సరాలు చేశాం. పట్టణ అధ్యక్షులుగా మన సూరిబట్ల బుచ్చాచారి గారిని, సిద్ధాంతి గారిని నియమించడం జరిగింది. వారి కార్యవర్గాన్ని కూడా అందరినీ నియమించడం జరిగింది. ఈ రోజు 29 మంది సభ్యులతోటి కమిటీ వేయడం జరిగింది. ఈ రోజు సుదినం. ఎందుకంటే మనం ఏనాడో 60 సంవత్సరాల నుంచి, గత 60 సంవత్సరాల నుంచి మనం జంగారెడ్డిగూడెం పట్టణంలో మన కార్తీక వనస్తమారాధన చేసుకుంటాం. అదే విధంగా ఏదన్నా విషయం వచ్చిందంటే మనం కూడా పూర్వం చాలా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి. శ్మశాన వాటి గురించి మన పెద్దలందరూ కూడా ఈ రోజు ఎవరు లేరు. అందులో వాళ్ళందరూ కూడా చాలా కోర్టులకు వెళ్ళి చాలా పాటలు పడతాం. ఎక్కడికన్నా చనిపోయినప్పుడు శవాన్ని తీసుకుని వెళ్ళాలంటే చాలా అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడేది. ఆ విధమైన ప్రాబ్లమ్స్ ఎన్నో ఫేస్ చేశారు ఆ రోజుల్లో. అప్పుడు అంతా సంఘటితంగా ఉండి వాటిలన్నింటినీ కూడా హ్యాపీగా ఫేస్ చేసి వాళ్ళు ఆ రోజుల్లోనే ఇక్కడ చిన్న దేవాలయాన్ని కడతం జరిగింది. ఆ దేవాలయం కొద్దిగా శిథిలావస్థ రావడంతో మేము అందరం కూడా ఒక కమిటీగా ఏర్పడి దాన్ని ఈ రోజు పట్టణంలో మన ఆంధ్రప్రదేశ్ లోనే గొప్ప గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం, అలాగే కంచి కామాక్షమ్మ వారికి, అదే విధంగా విశ్వకర్మ ఆలయం, ఇలాగా ఆలయాలు కట్టుకోవడం జరిగింది. దీనికి సుమారు ₹1 కోటి ఖర్చుతోటి మన గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా మనకి ఎంతో ఆర్థిక సహాయం చేశారు. వాళ్ళందరూ సహాయ సహకారాలు అంటే ఓన్లీ మన కమ్యూనిటీ కాకుండా ఇతరులు కూడా మనకి ఇచ్చి దేవాలయానికి ఎంతో సహాయం చేశారు. వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ ద్వారా. ఈ విషయాన్ని మీ అందరికి తెలియజేస్తూ ఈ రోజు నుంచి కమిటీ బాధ్యత అంతా కూడా బుచ్చాచారి గారి మీద ఉంది. మీరు కూడా చక్కగా మీరు ఎదరికి తీసుకెళ్తారని చెప్పి, మీరు వయసులో పెద్దయినా మన మనసు విషయంలో మాత్రం చిన్నదే, మీరు యాక్టివ్ గానే ఉంటారు, ఏం పర్వాలేదు, మీరు చేయగలరని చెప్పి మేము అందరం కూడా ఆశిస్తున్నాం. మీరందరూ కూడా మీ కమిటీ సభ్యులు కూడా అందరూ కూడా బాడీ కూడా బాగున్నారు. ఇది గతంలో నాకు కమిటీ సభ్యులు కూడా అందరూ తాతాజీ గారు కానివ్వండి, ఉమామేశ్వరం గారు కానీ, కొండపల్లి ప్రసాద్ గారు కానివ్వండి, అలాగే సభ్యులు అందరూ కూడా శ్రీనివాసరావు గారు కానివ్వండి, అందరూ మాకు సహకరించి అందరం కూడా చక్కగా సమిష్టిగా కృషి చేసి ప్రతి కార్యక్రమాన్ని నడుపుకుంటూ వచ్చాం. ఇక ముందు కూడా మీరు ఆ విధంగా నడుపుతారని ఆశిస్తూ చాలా తీసుకున్నాను. జై హింద్. సభాయ నమః. సభకు నమస్కారం. ఈ రోజున మన పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘ కొత్త బాడీ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన మన సంఘీయులు, ఇతరులకు అందరికీ, సోదర సోదరిమణులందరికీ కూడా నా ధన్యవాదాలు. మేము కొత్త బాడీలో చెప్పడం కంటే మా వల్ల అయ్యే పనులు మాత్రం తప్పనిసరిగా చేసి చూపిస్తామని, అందులో విద్య, వైద్యం, ఆరోగ్యం, పని, ఇలాగా అన్నిటికి సెపరేట్ గా, స్త్రీలు అన్నిటికీ సెపరేట్ గా కమిటీలు వేసి వాళ్ళకి స్వయం ప్రతిపత్తి ఇచ్చి వాళ్ళందరినీ మన విశ్వబ్రాహ్మణంలో కేశబాబు గారు, దాదాజీ గారు, కొండపల్లి ప్రసాద్ గారు వగైరా పాత ప్రెసిడెంట్లాగా, నాయకుల్లాగా ఉన్న వాళ్ళని కూడా స్త్రీలని, పురుషుల్ని అందరినీ నాయకత్వ లక్షణాలు పెంపొందించేలాగా వీళ్ళకి సహకరిస్తానని ఈ సభాముఖంగా మీకు ఏ సమస్య వచ్చినా దాన్ని ఆ కమిటీ ద్వారా మీకు పరిష్కారం చేస్తానని నేను ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. జై విశ్వకర్మ. జై వీరబ్రహ్మేంద్ర స్వామి.